హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ బుల్. దోస చేయాలంటే పప్పు, బియ్యం నానబెట్టి వాటిని పిండి చేసి ఫర్మెంట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటది కదండీ! అలా కాకుండా మీరు ఇలా ఒకసారి దోస ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాఫ్ట్‌గా ఉండే ఇలా దోసలు చేసుకోవచ్చండి. అలాగే చాలా తేలిక ఇది చేసుకోవడం కూడా. దీంతో పాటు మంచి కోకోనట్ గ్రీన్ చట్నీ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 2:30 కప్పుల వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! సూజీ రవ్వ అలాగే బొంబాయి రవ్వ అంటారు కదా! అది వేశాను. అలాగే దీంతో పాటు ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు శనగపిండి వేసుకున్నానండి. ఇదంతా వేసుకున్నాక బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా కూడా ఇలాగ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్‌లో గానీ, ప్లాస్టిక్ జార్‌లో గానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా చేసిన దాన్ని మనం ఇప్పుడు దోసలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ దోస ప్రీమిక్స్ని వేసుకోవాలండి. మీరు ఏ కప్తో అయితే వేసుకున్నారో అదే కప్తోనే మజ్జిగ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కప్పున్నర వేసానండి. అలాగే కప్పున్నర మజ్జిగని వేసాను. చిక్కగా ఉండాలి మజ్జిగి. వేసిన తర్వాత ఇదంతా కూడా చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీకు చేత్తో కలుపుకోవడం రాకపోతే ఇదంతా కూడా ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా ఇలా బ్యాటర్ వచ్చేస్తుందండి, దోస బ్యాటర్. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోస ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసి చక్కగా ఇంకా మనం రెగ్యులర్గా దోసలు వేసుకుంటాం కదండి, అలాగే వేసుకొని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా కూడా స్ప్రెడ్ చేసుకొని వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇటు కూడా వేగిన తర్వాత తీసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా దోసలు రెడీ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు క్విక్గా ఒక చట్నీ చేసేద్దామండి. దీనికోసం ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే చిన్న సైజు ఇలాగ కొబ్బరిని ముక్కలుగా చేసి వేసాను. అలాగే పుట్నాల పప్పుని కొంచెం వేసుకొని రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే కొంచెం చింతపండుని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేగిన తర్వాత మన చట్నీలో వేసుకుంటే క్విక్గా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ఈ దోశని ఈ చట్నీని ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్స్లోకి మీకు చాలా టైం సేవ్ అవుతుందండి. అలాగే మీరు ట్రై చేశాక తప్పకుండా ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్ము కిట్టూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.